ఇక ఈనాడు విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో చూద్దాం హైలైట్ ఏమైనా ఉన్నాయో. ఇక ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. గురుకులాలకు నిత్యావసరాల సరఫరా బాధిత మహిళా సంఘాలకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం, త్వరలో సీఎంకు నివేదిక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు అధికారుల కసరత్ అంటూ వార్త కనిపిస్తుంది. 13వ పేజీలో ఉందట అది. రైట్. గురుకులాలకు నిత్యావసరాలు, కాస్మెటిక్స్ సరఫరా బాధిత మహిళా సంఘాలకు రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు కసరత్తు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ గురుకులతో పాటు ఇతర ఎస్సీ, బీసీ వసతి గృహాలకు నిత్యావసరాలు, కాస్మెటిక్స్ను మహిళా సంఘాల ద్వారా సరఫరా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన సరుకులు అందడమే కాకుండా మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తుంది. కాస్మెటిక్స్ విక్రయాల కోసం గురుకులాల వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయించాలని, విద్యార్థులు నేరుగా వెళ్ళి వారికి అవసరమైనవి కొనుక్కునే అవకాశం కల్పించాలనుకుంటోంది. మరోవైపు మండల పరిధిలోని గురుకులాలు, ఇతర వసతి గృహాలకు తాజా కూరగాయలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మాతృదినోత్సవం సందర్భంగా ఈ అంశాలన్నిటిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్టు తెలిసింది. గురుకులాలకు వస్తువుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలంటూ ఆదేశించినట్టుగా సమాచారం. విద్యార్థులకు అవసరమైన ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు, బూట్లు, బ్యాగులు, టై, బెల్టు, బకెట్లు, ఎడ్యుకేషన్ కిట్లు, స్పోర్ట్స్ డ్రెస్సులు, కాస్మెటిక్స్ తదితరుల సరఫరాకు రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలవాలని, కూరగాయలు, పలు నిత్యావసర సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినట్లుగా తెలిసింది. కాస్మెటిక్స్ను సెంట్రలైజ్డ్ టెండర్లో కూడా మహిళా సంఘాలకు లబ్ధి చేకూరే విధానాలేమి ఉన్నాయో అధ్యయనం చేయాలంటూ సూచించినట్టు తెలుస్తోంది. చికెను, కోడిగుడ్లు సరఫరాలను ఏజెన్సీలకు అప్పగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహిళా సంఘాల ద్వారా సరఫరా చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సమగ్ర నివేదికను సిద్ధం చేసి త్వరలోనే సీఎంకు సమర్పించినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. గుత్తేదారు వ్యవస్థకు స్వస్తి అంట. గురుకులలో నిత్యావసరాలు, కాస్మెటిక్స్కి సంబంధించి గుత్తేదారు వ్యవస్థకు స్వస్తి పలికి దాని స్థానంలో మండల కేంద్రాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించున్నారు. తల్లులు ఇంట్లో తమ పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని ఎంత బాధ్యతగా అందిస్తారో గురుకులాలకు కూడా అదే స్థాయిలో మహిళలు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసరాలను అందిస్తారని ప్రభుత్వం భావించడమే ఇందుకు కారణం. అదేవిధంగా పిల్లలకు ప్రతి ఏటా ప్రభుత్వం ఉచితంగా అందించే యూనిఫారం విషయంలోనూ నేతన్నలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రాథమిక నిర్ణయించారు. 12 లక్షల మంది విద్యార్థులు గురుకులకు నిత్యావసరాలు, కాస్మెటిక్స్, కూరగాయలు సరఫరాకు సంబంధించి మహిళలకు కొన్ని బడా కంపెనీలతో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వ్యాపారంలో మెలకువలు నేర్పి నష్టం రాకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక కూరగాయల సరఫరా విషయంలో అత్యంత జాగ్రత్త వహించేలా చర్యలు తీసుకున్నారు. కనీసం 2 రోజులకు సరిపడా నిత్యావసరాలు, కూరగాయలు హాస్టల్లో ఉండేలా చూడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఇక కేజీబీవి ఏకలవ్య మోడల్ స్కూల్, అర్బన్ రెసిడెన్షియల్ ప్రత్యేక పాఠశాలలు కలిపి 2053 ఉండగా సుమారు 10,12,603 మంది విద్యార్థులు ఉన్నారు. ఇవి కాక ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ 1698 ఉండగా వీటిలో దాదాపు 1,93,399 మంది ఉంటున్నారు. మొత్తంగా 3,751 పాఠశాలలు, హాస్టల్లో కలిపి దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. వీరి భోజనాల కోసం ఆయా గురుకుల టెండర్లు పిలిచి సరుకులు సరఫరా చేయిస్తున్నారు. సో ఇక కాస్మెటిక్స్ కొనేందుకు విద్యార్థులకి ప్రత్యేక స్మార్ట్ కార్డు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దుకాణానికి వెళ్ళి అవసరమైనవి కొనుక్కోవడంతో పాటు డబ్బును ఖర్చు చేసే తీరు పిల్లలకు తెలుస్తుందని, దీంతో ఆర్థిక నిర్వహణ వారికి అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నారు. కాస్మెటిక్స్కు అవసరమయ్యే నగదును గురుకుల అధికారులు స్మార్ట్ కార్డులో జమ చేస్తారు. కాస్మెటిక్స్ను విక్రయించే మహిళా సంఘాల దుకాణాల్లో ఆ కార్డు పనిచేస్తుంది. కార్డులో ఎంత నగదు ఉంది, వేటికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు విద్యార్థులకు తెలుస్తాయంటూ వార్త కనిపిస్తుంది. సో తెలంగాణలోని మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ మరొక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి సంది
రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కావచ్చు, ఇతర పాఠశాలలో ఏవైతే భోజనానికి సంబంధించి పిల్లల కాస్మెటిక్ ఖర్చులు కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి కూడా సో మహిళల్ని ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం ఉంది. మహిళలే మరి కూరగాయలు కావచ్చు, మహిళలే అక్కడ ఉన్నటువంటి కాస్మెటిక్స్ కావచ్చు, షూ కావచ్చు, బట్టలు కావచ్చు, అక్కడ పిల్లలకు అవసరమైనటువంటి అన్ని అవసరాలు కావచ్చు, ఇవన్నీ అన్నిటి కూడా అక్కడ స్థానికంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో మరి మహిళా సంఘాల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. పూర్తి స్థాయి అన్ని నిత్యావసరాలు, కాస్మెటిక్స్ సరఫరా బాధ్యతలన్నీ కూడా మహిళా సంఘాలకు ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రాబోతుందట. ఇప్పుడు గురుకుల పాఠశాలలో కొన్ని కాస్మెటిక్స్ కావచ్చు, కొన్ని మెస్ ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతూ ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి అట్లా కాదు. ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహిళా సంఘాలని మరి ఒక్కొక్క గురుకుల పాఠశాలకు ఒక్కో మహిళా సంఘాన్ని కేటాయిస్తే ఆ మహిళా సంఘమే ఆ గురుకుల్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, పిల్లలకు ఏ కూరగాయలు పెట్టాలి, ఏం పెట్టాలనే మెను కావచ్చు, కాస్మెటిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకే మహిళా సంఘాలకే కాంట్రాక్ట్ ఇవ్వడంతో మహిళా సంఘాలు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు. ఒక బిజినెస్ రన్ అవుతుంటుంది. ఇంకోవైపు మరి ఈ మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు తమ సొంత బిడ్డల లెక్క భావించి నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం, నాణ్యమైనటువంటి నిత్యావసర సరుకులు అందించడం, నాణ్యమైనటువంటి కాస్మెటిక్ లాంటి అన్ని అంశాల్లో కూడా నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మహిళా సంఘాలకు రేవంత్ సర్కారు ఇది ఒక తీపి కబురు, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరోవైపు మరి గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో చదువుకున్నటువంటి నిరుపేద కుటుంబ పిల్లలకు ఒక స్మార్ట్ కార్డు ఇస్తారట. ఈ స్మార్ట్ కార్డు ద్వారానే పిల్లలు ఏమైనా కొనుక్కోవచ్చు, ఏమైనా తినొచ్చు, మరి ఏమైనా షాపింగ్ చేయొచ్చు. మరి ఎందుకు ఈ స్మార్ట్ కార్డ్ అంటే పిల్లలకు కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు మనం ఎట్లా ఆర్థికంగా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, దాన్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు అవగాహన కలిగే విధంగా ఒక స్మార్ట్ కార్డ్ ఇస్తారట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏటీఎం కార్డు లెక్క అనుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని ఊళ్ళల్లో వాటర్ దీని ఏమంటారు ఫిల్టర్ వాటర్ తీసుకోవడానికి పోతారు చాలామంది. ఒక కార్డు ఇస్తారు, కార్డు పోయి అక్కడ స్కాన్ చేయగానే నీకు ఒక డబ్బా నీళ్ళు వస్తాయి, మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ ఇంకో డబ్బా నీళ్ళు వస్తాయి. సో దాంట్లో రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా ఒక స్మార్ట్ కార్డ్ ఇస్తారట ప్రతి విద్యార్థికి. ఆ స్మార్ట్ కార్డ్ ద్వారా మరి వాళ్ళు ఏమైనా కొనుగోలు చేయడం, అక్కడ కాస్మెటిక్స్ కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు కావచ్చు, ఏమైనా కొనుగోలు చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతా ఉందంటే. దాదాపు 12 లక్షల మంది ఈ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అంతా కలిపి 12 లక్షల మంది పిల్లలకు ఈ మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయబోతుందట. సో ఇప్పటికే మహిళా సంఘాల్లో మహిళా క్యాంటీన్లు ఉన్నాయి, మహిళా పెట్రోల్ బంకులు, మహిళలకు బస్సులు, మహిళలకు సోలార్ ప్లాంట్లు. ఈ మధ్యకాలంలో ఇట్లా మహిళలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ మళ్ళీ మహిళలకి మరి గురుకుల పాఠశాలల మెయింటెనెన్స్ బాధ్యతలు అప్పచెప్తుందని క్లియర్గా తెలుస్తూ ఉంది.